రైట్, ఇక వివరాలు చూద్దాం. బుడగా జంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకాగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేశారు. తీర్మానాన్ని అనౌన్స్ చేశారు. అది మీ అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలో మరోలా బుడగ జంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరి తీర్మానం మీద మా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ఈరోజు అసెంబ్లీలో కీలకమైన బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏదైతుందో ఆ తీర్మానాన్ని కూడా ఈ రోజు ఉభయ సభలు కూడా ప్రవేశపెట్టారు. ఇక్కడ శాసనసభలో అలాగే శాసన మండలిలో కూడా ఈ తీర్మానాన్ని ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీనిపైన కూడా సభ్యులందరూ కూడా చర్చించారు. అయితే దీని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీ వర్గీకరణ తీర్మానం పైన కూడా సభలో చర్చించారు. అయితే ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏదో దానిపైన కూడా తమ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే ఎస్సీలో మొత్తం 59 కులాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం అన్ని జిల్లాలను పర్యటించి అధ్యయనం చేశాక ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాక ఈ ఎస్సీ వర్గీకరణపై కూడా ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేసుకుని ఆ ప్రభుత్వానికి నివేదిక ఆధారంగా కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సభలో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం పైన కూడా ఈరోజు సభలో అందరూ సభ్యులందరూ కూడా ఎస్సీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా చర్చించారు. ఈ తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పైన కూడా అందరూ సభ్యులందరూ కూడా తమ మద్దతు తెలిపారని జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ రోజు కీలకంగా ఈ వర్గీకరణ పైన ఏదైతే ఉందో దానిపైన కూడా ఈ రోజు తీర్మానాన్ని ఈ రోజు సభ ఆమోదించింది. దాని తర్వాత కూడా ఈ తీర్మానం పైన కూడా దాని తర్వాత కేంద్రానికి పంపిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సభలో చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ రోజు జరిగిన సభలో మటుకు ప్రధానంగా దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. శాసనసభ సమావేశాలు మొత్తం దాదాపు 25 గంటల పాటు కూడా సభా సమావేశాల సమయం కొనసాగింది. అలాగే పలు ప్రజా సమస్యలపైన కూడా శాసనసభ ఈరోజు చర్చించింది. దాదాపు 113 ప్రశ్నలు కూడా సభలో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సంబంధించి కూడా ఆయా శాఖల మంత్రులు కూడా సమాధానం ఇచ్చారు. అలాగే 2 స్వల్పకాలిక చర్చలు అలాగే 9 బిల్లులు కూడా ఈ రోజు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం చెప్పింది. మొత్తం చూసుకుంటూ కీలకంగా ఈ 9 బిల్లులు మటుకు ప్రభుత్వం సభలో ఉభయ సభలు కూడా ప్రవేశపెట్టింది. దానికి 2 సభలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. మొత్తం చూసుకున్న మటుకు ఈ రోజు కీలకంగా కొన్ని బిల్లులతో పాటు అలాగే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ఏది ఉందో దాని మీద కూడా ఈ రోజు సభ ఆమోదం తెలిపింది. దాన్ని తిరిగి ఆమోదం తరపాలి, దానికి కేంద్రానికి పంపిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.